హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm నేను మీ రాణి. సో ఈరోజు మనతో పాటు అర్జున్ గారు ఉన్నారు. బరాబర్ ప్రేమిస్తాలో యాంటోగనిస్ట్గా కనబడిపోతున్నారు. హీరో తర్వాత ఇప్పుడు విలన్ షేడ్లో కనబడిపోతున్నారు. అసలు ఏంటి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్. హీరోగా చేశారు, ఇప్పుడు మళ్ళీ విలన్ షేడ్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సింపుల్ రీజన్ అండి. హీరోగా అయితే 1 year ఒక ఫిల్మ్ చేస్తాను, విలన్గా అయితే ఎక్కువ చేయొచ్చు అనేది ఒక సింపుల్ లాజిక్ తోటే ఐ హావ్ స్టార్టెడ్ అండి. సో 6 ఏళ్ళలో ఒక 6 సినిమాలు చేశాను, కానీ చాలా టైం అయిపోతుంది దానివల్ల. సో 2025 నుంచి ఐఎమ్ మోర్ ఇన్ టు క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ని చేద్దామని, హీరో కావాలంటే 2-3 years తర్వాత చేద్దామని చెప్పేసి. నిజంగా రైట్ స్టెప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ హీరోగా ఉంటే కొన్ని పాత్రలే వస్తాయి. క్యారెక్టర్ కోసం ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేసుకుంటే మనం ఇప్పుడు సత్యదేవ్ గారు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఏదైనా సరే చేస్తారు. సో అలాగా సో ఈ బరాబర్ ప్రేమిస్తాలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ గురించి? సార్, బరాబర్ ప్రేమిస్తా బేసికలీ ఒక 2 వర్గాలకు సంబంధించిన సినిమా. మీరు టీజర్ చూస్తుంటారు కదా. ఒక వర్గానికి హీరో అక్కడ హెడ్, ఇంకో వర్గానికి నేను. సో మేము కొట్టుకుంటాం కాబట్టి అతను ప్రోటగనిస్ట్ కాబట్టి నేను యాంటగనిస్ట్ అవుతాను. సో మా కమ్యూనిటీ అంటే నాకు ఇష్టం, తన కమ్యూనిటీ తనకి ఇష్టము. సో నా చెల్లెల్ని తను లవ్ చేస్తాడు, పెళ్లి చేస్తామా చేయమా, ఎన్ని గొడవలు పడతాము. సో తర్వాత ఒక పెద్ద ఊరు సమస్య వస్తుంది, ఆ ఊరు సమస్యను మేము ఎట్లా సాల్వ్ చేస్తాం కలుసుకుని. సో అది బేసిక్గా అయింది. అది అందుకని చెప్పి డైరెక్టర్ బాధపడతాడు. హీరోగా చేసిన వాళ్ళు విలన్గా చేయాలి అంటే చాలా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు. ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాల్సి వస్తుంది. సో ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సింపుల్ అండి, అది ఒక 14 kilos పెరిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ స్లిమ్ లుక్ పనికిరాదు, కొంచెం అంటే బాగా మ్యాసీ ఊరు లుక్ అనమాట. సో ఆ పల్లెటూరులో ఎలా ఉంటారు, కొంచెం రఫ్ అండ్ టఫ్గా బాగా గడ్డం పెంచేసి. సో ఇలా స్టైల్గా ఉంటే కుదరదు కదా. సో అలాగే బాగా గడ్డం పెంచేసి అలా చేసాము. సో అందుకే కొంచెం రఫ్గా కనపడుతుంటాను. ఎందుకంటే ఆ రఫ్ క్యారెక్టర్స్కి కొంచెం ఆ పల్లెటూరు లాగా రావాలి అంటే కొంచెం గెటప్ అవి కూడా మార్చుకోవాలి. అవి వేయడానికి ఏమైనా అంటే ఎన్నిసార్లు ట్రై చేశారు లుక్ రావడానికి? ఎన్ని లుక్స్ ట్రై చేశారు? ప్రాబ్లీ ఫస్ట్ నుంచి తెలుసండి, మ్యాసీ లుక్ రావడానికి కొంచెం గడ్డం అలా పిచ్చిగా వదిలేసి కొంచెం లావ్ అయిపోయి కొంచెం బల్క్ చేసాం బాగా. దానికోసం మళ్ళీ మెడలో దండలు వేయటము, ఆ చేతులు కట్టుకోవటాలు, అండ్ పెద్ద పెద్ద జుబ్బాలు వేసుకున్నాము. సో ప్రాబ్లీ అది వేసుకోగానే ఒక పెద్ద బుల్లెట్ వేసుకోగానే కొంచెం ఆ లుక్ వచ్చేస్తుంది కదా. సో అట్లా ఈజీగానే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఫైనల్గా బరాబర్ ప్రేమిస్తా టీజర్ ఆల్రెడీ చూసేసాము, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీ యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. పోటాపోటీగా బాహుబలిలో వాళ్ళిద్దరిని చూసినట్లు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి ప్రేక్షకులు రావాలి అంటే థియేటర్కి 1 wordలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ప్రేక్షకులు థియేటర్కి రావడం అని అంత ఈజీ కాదు, టు బి ఫ్రాంక్ ఇనఫ్. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలకే వస్తున్నారు. వన్ టైం వాచ్ ష్యూర్గా, అంటే అక్కడి వరకు గ్యారంటీ. బట్ అట్లీస్ట్ ఓటీటీలో బాగా చూసినా వీఆర్ వెరీ హ్యాపీ అండి, టు బి ఫ్రాంక్ ఇనఫ్ విత్ యూ. అంటే ఏదో థియేటర్ నిండిపోద్ది అట్లా ఆ థాట్స్ లేవు, కానీ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు సినిమా. నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తారు? ఫిబ్రవరిలో నానిగారితో సినిమా చేస్తున్నారండి. సో ఒకసారి అంత కన్ఫర్మ్ అయిన డీటెయిల్స్ చెప్తాను. అందులో అంటే ఎలా ఉండిపోతుంది, ఏ షేడ్ ఉండిపోతుంది చెప్తానండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. సో చూశారు కదా, బరాబర్ ప్రేమిస్తాలో భరత్ గారు అయితే ఒక యాంటోగనిస్ట్ రోల్లో అయితే కనబడిపోతున్నారు. చాలా రస్టిక్ లుక్లో అయితే మనకు కనబడిపోతున్నారు. సో ఈ కొత్త క్యారెక్టర్ కూడా తను చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మనం ఆదరిస్తాం కాబట్టి సో బరాబర్ ప్రేమిస్తానే మీరు కూడా చూసేసేయండి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.